వైసీపీ 5 ఏళ్ల పరిపాలన వైఫల్యం ఈ రోజు కూటమి విజయానికి నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వవరపు రామారావు అన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురిచేసిన పార్టీ వైసీపీ అని ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేబినెట్ లో సముచిత స్థానం లభిస్తుందన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక రాష్ట్రంలో సుపరిపాలనతో పాటు అభివృద్ధికి దోహదపడుతుందంటున్న టీడీపీ ఎమ్మెల్సీ దువ్వవరపు రామారావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉత్కంఠతకు మరికొద్ది గంటల్లో తెరబడబోతుంది. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ తోటి పూర్తిగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుత రాజకీయాలు అదేవిధంగా అసలు టీడీపీ ఈ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఎంత తీవ్రతరమైనటువంటి ఫలితాలు రావడానికి కారణం ఏంటనే అంశాల మీద టీడీపీ ఎమ్మెల్సీ దువ్వవరపు రామారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్లో చూసినా ఎక్కడ చూసినా సరే టీడీపీకి అంత ఫేవర్గా కనిపిస్తుంది? ఏంటి అసలు మీ ధీమా ఏంటి? దీనికి కారణం ఏంటి? అంటే రాష్ట్రంలో జరిగిన ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక పరిణామాలు మనం ఒకసారి చూసినట్టయితే ప్రజలు ఎంతగా విసిగిపోయారు, ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఒక్కసారి మనం పునరాలోకిస్తే అన్ని విషయాలు మనకి తెలుస్తాయి. వాటిలో ముఖ్యంగా ప్రజల మీద అధిక ధరల భారం, ఒక పెట్రోల్ ఛార్జెస్ సుమారుగా 7-8 సార్లు పెంచిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా ఆస్తి పన్ను దగ్గర నుంచి, చెత్త పన్ను దగ్గర నుంచి ప్రజలపైన భారం వేయడం చూసాం. విద్యుత్ ఛార్జీలు కూడా సుమారుగా 5-6 సార్లు పెంచిన సందర్భం మనం చూసాం. ఈరోజు కూడా చూస్తున్నాం, మరలా ట్రూ అప్ ఛార్జెస్ పేరు మీద అధిక భారం ప్రజల మీద మోపబోతున్నారు అన్నది కూడా మనం గత 2 రోజులుగా పేపర్లో చూస్తున్నాం. అంటే అది కాకుండా కూడా ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తూ ప్రజల దగ్గర నుంచి వాళ్ళు 10,000 ప్రజలకు ఇస్తే, ఒక వ్యక్తికి ఇస్తే సుమారుగా లెక్క రూపంలో కానీ లేకపోతే అధిక ధరల రూపంలో కానీ సుమారుగా 50,000 ప్రతి కుటుంబం నుంచి వెనక్కి లాగిన ప్రభుత్వం చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలు లేవు, నిర్వీర్యమైన పూర్తిగా. తర్వాత మనము చూసాము ఎక్కడ ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ చూసినట్టయితే సుమారుగా 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి పూర్తిగా ఉపయోగించున్న ప్రభుత్వం ఈ అసమర్థ ప్రభుత్వం ఒకటి. ఒక పక్కన వాళ్ళు బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నామని చెప్తూ ఆయనే చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సుమారు 5 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్లు నేను వాళ్ళ అకౌంట్లో జమ చేశానని చెప్తున్నాడు ఆయన. మరి బడ్జెట్ అలొకేషన్ ఒకసారి చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 12.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు 2,70,000 కోట్లు ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మిగతా 10 లక్షల రూపాయలు ఏం చేశారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం ఉందా, ఒక పరిశ్రమ వచ్చిందా? ఎక్కడ ఏ కార్యక్రమం లేదు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా దిక్కులేదు. పోలవరం ప్రాజెక్టును వదిలేశారు. ఏ పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన సందర్భం మనం చూడలేదు. అదేవిధంగా 10 లక్షల కోట్లు ప్రజలపైన భారం మోపుతున్నారు. ఈ రోజున సుమారుగా 10 లక్షల కోట్ల పైన అంటే ప్రతి తల మీద కూడా ఈరోజు 2,50,000 కోట్లు ప్రజల మీద అప్పు ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ఏ సెక్షన్ కూడా కంఫర్టబుల్గా లేదు, ఒక ప్రశాంతత లేదు. ముఖ్యంగా అన్నిటికన్నా బాధపడే విషయం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు పూర్తిగా పోయినాయి. రాష్ట్రంలో ఏ సెక్షన్ కూడా ప్రశాంతత లేకుండా ఉంది. బలహీన వర్గాలపైన దాడులు మనం చూసాం, బలహీన వర్గాలను చంపడం మనం చూసాం. ఈ రోజున అనేక మంది కార్యకర్తలని ఏదైనా ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఒక ఆలోచనకు వచ్చారని మేము భావిస్తున్నాం. అటు ఒక అంశం చెప్పండి సార్, ఇప్పుడు రేపు పొద్దున మీ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని చెప్పి ఇప్పటికీ ఎప్పటి నుంచో మీరు చెప్తున్న పరిస్థితి. అయితే విశాఖపట్నంలో ఆల్రెడీ రాజధాని నిర్మాణానికి వైసీపీ ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్. ఆ భవన సముదాయాలు కానీ వాటిని ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది విశాఖపట్నం రేపు పొద్దున? ఇక్కడ భవన సముదాయాలు ఏమీ లేవు. ఉన్నది ఒకటి ఋషికొండని కొట్టి ఒక భవన సదుపాయం వాళ్ళు భవనాలు నిర్మించారు.
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ ప్రాసెస్లో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ ప్రాసెస్ ఆయనకి లేదు. అవకాశం కలుగుతుందనేది అది మీ ద్వారానే తెలియచ్చు. ఎందుకంటే మీరు ఒక అధికారిగా ఉన్న వ్యక్తి పాలిటిక్స్లోకి వచ్చారంటేనే అర్థమవుతున్నది. సో ఆ రకమైనటువంటి అత్యున్నత పదవిని ఇచ్చే అవకాశం ఉంది. అంటే మీరు గెస్ చేయడం జస్ట్ వ్యక్తిగతంగా అయితే నా గెస్సింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో చేరబోతారు అనేది నాకున్న ఆలోచన. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన కూడా భాగం పంచుకుంటారని మేము ఆశిస్తున్నాము. బహుశా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అవగాహనకు వచ్చి ఉంటారు ఇప్పటికీ. అది పార్టీ పరంగా వాళ్ళిద్దరూ తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కాకపోతే నా వ్యక్తిగత నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా క్యాబినెట్లో ఆయన భాగం పంచుకుంటారనే నాకు ఆలోచన ఉంది. ఈ ఇద్దరూ కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక క్యాపిటల్ నిర్మాణం కానీ లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ని గాడిలో పెట్టడానికి కానీ ఇటువంటి అనేక ఆస్పెక్ట్లు, పోలవరం ప్రాజెక్ట్ ఆస్పెక్ట్లో కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. ఈ రోజున బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు. ప్రజల సంక్షేమానికి, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ రామారావు గారు చెప్తున్నాను బట్టి ఖచ్చితంగా రేపు పొద్దున ఏదైతే ఫలితాలు వస్తున్నాయో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం కూడా చేయడం జరిగిందని చెప్పి మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ వైఫల్యాలు, పాలనా వైఫల్యాల వల్ల ఈరోజు ప్రజలు పూర్తి స్థాయిలో ఆ పార్టీకి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఓటు తమ వైపుకు తిప్పడం జరిగిందని చెప్పి రామారావు గారు చెప్తారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక రోల్ పోషించే అవకాశం ఉందని చెప్పి ముఖ్యంగా క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి పదవి కూడా వచ్చి ఆయన ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడుతో కలిసి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరోవైపు ఏదైతే కేంద్ర సహకారం బీజేపీతో ఖచ్చితంగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తారని చెప్పి కూడాను రామారావు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్ 99.